గతంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని కానీ పార్ట్ టైం పొలిటీషియన్లు అంటూ మాట్లాడిన వైసీపీ నాయకులు ఈరోజు మరి వాళ్ళ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వినాయక చవితి రోజు పూజ చేసిన మరుక్షణమే బెంగళూరు వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు. మరి ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అనడంలో తప్పేమన్నా అనుకోవచ్చు అంటారా? నువ్వే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ముందుగా అందరికీ నమస్కారం. మన యాంకర్ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఎలుక ఎక్కిరిచ్చి బొక్కలో దూరినట్టు బెంగళూరు నుంచి వస్తాడు. ఆ కొబ్బరికాయ కొడతానికి ఆయన పడ్డ అగచాట్లు అంత 3 దెబ్బలు 4 దెబ్బలు కొట్టినా కూడా అది పగల్లా. తర్వాత దాన్ని కొబ్బరికాయ కూర్చొని కొడతాం ఏంటో మరి ఆ పద్ధతి ఏంటో నాకు అర్థం కాలే. అంతా కూడా ఒంగోని కొడతారు. కొడితేనేమో నుంచొని కొడతాడు, లేకపోతే కూర్చొని కొడతాడు. కొట్టినా 3 దెబ్బలకు కూడా పగలకపోతే దాన్ని కూడా ఆ చిప్పలోడు ఉన్నాడు పక్కన వెల్లంపల్లి అని చెప్పి చిప్పలోడితో ఆ మిగతా క్రతువు ముగించాడు. మొత్తానికి మమ అనిపించుకున్నాడు. అసలు వినాయక చవితి కోసమే వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఉంది. కానీ తనకి 40% మంది ఓట్లు వేశారే, వాళ్ళ కోసం ఏదన్నా కష్టపడదామే, వాళ్ళ కోసం ఏదన్నా రాజకీయమైన పని ఏదైనా చేద్దామే అని లేకుండా గన్నవరంలోనేమో చర్చిలో భార్య, ఈయనేమో గణేష్ మండపం దగ్గర. ఎవరిని మోసం చేయాలని జగన్మోహన్ రెడ్డి? నిజాయితీగా మేము ఇది అని చెప్పండి. అన్ని మతాలు సమానమే, అందరు దేవుళ్ళని గౌరవించవలసిందే. కానీ మీరేం చేస్తున్నారు? తిరుపతి పోతేనేమో ఇటేసుకోవాల్సిన కండవా ఇటేసుకుంటావు. భార్యను తీసుకెళ్లాల్సిన చోటుకేమో తిరుపతి లాంటి పెద్ద బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు కూడా భార్యను తీసుకెళ్ళవు. ఇప్పుడేమో ఆమెనట్టు ఏమనిటు. ఎట్లా ఉందంటే కష్టపడి పని చేసుకునేవాళ్ళు భార్యనేమో పొలం పనులకు పంపించి భర్త ఏమో కనుక మేస్త్రి పనులకు పోయినట్టు మీరు ఈ పంచుకోవటం ఏందో, ఈ విధానం ఏంటో, మరి మీ కార్యకర్తలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? ప్రతిదీ నటనేనా? ప్రతిదీ ఏం చేసినా నటనే అని చెప్పి మహానటుడు నువ్వయ్యా. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన నటుల్లో మహానటుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తానికి నిరభ్యంతరంగా చెప్పొచ్చు అని చెప్తున్నాను. ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ కూడా ఉంది. వినాయకుడు పూజ గురించి మాట్లాడారు కదా, విఘ్నేశ్వర పూజ గురించి. దంపతులు కూర్చోవలసిన పూజలో వెల్లంపల్లి, జగన్మోహన్ రెడ్డి అలాగే వీళ్ళు కూర్చోటాన్ని అసలు ఎలా చూడాలి అంటారు? అసలు ఎలా చూస్తావు? ఎలా చూస్తావా? ఏమని చెబుతాం? వాడు వెల్లంపల్లి చిప్పలోడు, చిప్పల కథ, వాడు ఒక వగలాడి, ఆయనకి ఇక్కడ దెబ్బ తెలియదంటే నాకు ఇక్కడ దెబ్బ తెలియదు. ఆ యాక్టింగ్ చేయగలిగినాడు. ఈ పందం విడతీ రాని అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే ఆ రోజు దెబ్బ తగిలినప్పుడు కూడా ఇరువురికి తగిలింది దెబ్బ. మరి ఇప్పుడు చూస్తే ఇరువురు కలిసి కూర్చొనే పూజ చేశారు. మరి ఆ మాయ ఏంటో ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఆ బ్రహ్మ పదార్థం ఏందో ఎవరికి తగిలిందో అదేమో కనపడలేదు. ఇద్దరు చెరొక యాక్టింగ్ మొదలుపెట్టారు. 4 రోజులు ఈ కన్ను మూసుకొని తిరిగాడు వెల్లంపల్లి. డాక్టర్లు కన్ను పోద్దిరా అన్నారంట. 4 రోజులు ఈ కన్ను పెట్టుకొని తిరిగాడు. మొత్తానికి సెట్టింగ్ మార్చాడే కానీ యాక్టింగ్ మాత్రం మార్చలేదు. ఇంకా అట్లాంటి వాడితో కూర్చుంటే ఏ ప్రాబ్లం లేదనుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. వాడిని వేసుకొని కూర్చున్నాడని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఏదైతే బిఆర్ నాయుడు గారు ఒక చిన్న ఛాలెంజ్ చేశారు. నా మీద చేస్తున్న ఆరోపణలు కానీ, లేదంటే తిరుమల మీద చేస్తున్న ఆరోపణలు కానీ, అది సాక్షి ద్వారా కానీ వైఎస్ఆర్సీపీ ద్వారా కానీ చేస్తున్న ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి గారు ఇద్దరు కొండ మీదకు వచ్చి స్వామివారి దగ్గరికి ఏదైతే కనుక పాదయాత్రగా వచ్చి తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో స్నానం చేసి అక్కడ నిలబడి నా మీద ఆరోపణలు చేస్తే నేను తప్పుకుంటాను అంటే ఆయన చేసిన ఛాలెంజ్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటూ కలరింగ్ ఇచ్చి తర్వాత వెళ్ళకపోవటాన్ని అసలు ఎలా చూడాలంటారు? తంతానంది పెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి వద్దాం అనుకున్నాడు, భారతిరెడ్డి తంతానంది. రెండో మాటే లేదు. శ్రీమతి భారతిరెడ్డి గారు తంతా, నీకు టయానికి మందు బిళ్ళలు ఇవ్వను, నీకు టయానికి భోజనం పెట్టను, అటువంటి కార్యక్రమాలు ఏమీ పెట్టుకోబాకు. ఎందుకంటే ఇప్పుడు చూసాం కదా గన్నవరం చర్చికి వెళ్ళటం, ఆమె పైకి వచ్చి గుండు కొట్టించుకొని పుష్కరంలో మునిగి అది దర్శనం చేసుకొని ప్రసాదం తినాలి. బిఆర్ నాయుడు మొగోళ్ళ ఛాలెంజ్ చేశాడు. ఒరిజినల్ హిందూ అతను హిందూగా ఛాలెంజ్ చేశాడు. నువ్వు నిజంగా ఒరిజినల్ క్రిస్టియన్ అయితే నాకు రాలేను, నేను ఆ దేవుడిని నమ్మనని చెప్పు, లేదా ఆ దేవుడి గొప్పతనాన్ని ఒప్పుకుంటాను వస్తానని చెప్పు, ఏదో ఒక దాని మీద నిలబడు.
నీ ద్వంద్వ ప్రమాణాలు, రెండు నాలుకల ధోరణులు, పాముకు మాత్రమే రెండు నాలుకలు ఉంటాయి. సేమ్ అదే మనస్తత్వం గలవాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ ఒక విషయం చెబుతున్నాను. లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డిని కానీ మిగతా ముద్దాయిల్ని కానీ ఎవరిని ఒక్కళ్ళని కూడా పరామర్శిస్తానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు వెళ్ళాల. దీనికి బలమైన కారణం ఉంది. ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడ్చుంది, ఎవరు ఎత్తుకుంటే వాడు తండ్రో తల్లో అవుతారని చెప్పి ఆ బిడ్డను అలా వదిలేసినట్టు. 28వ తారీఖు వెళ్ళి పరామర్శకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ మరి బొత్స సత్యనారాయణ గారు ప్రకటించారు కదా. మరి 28వ తారీఖు వచ్చేవాడైతే ఇవాళ 30వ తారీఖుయా, ఎట్లా ఎందుకు రాలా? రాడు 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 బిడ్డని ఎత్తుకుంటే తండ్రి అవుతాననే భయం ఉంది. ఇప్పుడు వాళ్ళని వచ్చి పలకరిస్తే ఇతను కూడా ముద్దాయని పూర్తి సమాజానికి తెలిసిపోద్ది. పైగా నారాయణ స్వామి అంటున్నాడు వ్యాపారం చేస్తే తప్పేంటని. వ్యాపారం ఎవరు చేయాలి? ఎదవా, డిప్యూటీ సీఎంగా చేసావు, వయసులో పెద్దవాడివి. వ్యాపారం ఎవరు చేయాలి? వ్యాపారస్తులు చేయాలి. ప్రభుత్వాలు ఏం చేయాలి? వ్యవస్థలు నడపాలి. కనీసం ఇంగితం లేకుండా ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి ఉండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేసి పైగా దానికి మంత్రిగా పనిచేసి నీవు ఇంకా నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్నావు. పైగా డబ్బులు పేమెంట్ పక్కా, ఆన్లైన్ పేమెంట్ లేదు, పేటీఎంలు లేవు, ఏమీ లేవు. ఎవరి వాళ్ళు వాటాలు వేసుకొని విక్రమార్కుడు సినిమాలో రవితేజ వాటాలు వేసినట్టు వేసాడు ఆ జగన్మోహన్ రెడ్డి. బ్రహ్మానందానికి పంచినట్టు వీళ్ళకి పంచాడు. మొత్తం డబ్బులు రవితేజ ఎలా తీసుకున్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి మొత్తం డబ్బులు తీసుకొని వీళ్ళకి పైనే పంచాడు అంటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇది సత్యం. ఇదంతా ఒకేతో అనుకుంటే కనుక నిన్న పవన్ కళ్యాణ్ గారు రుషికొండ పర్యటన ఎలా చూడాలంటారు? ఏంది అసలుకి 454 కోట్లతో కట్టింది, ఒక్క సంవత్సరం లోపలే దాంట్లో నీళ్లు గారటం, ఆ బాత్రూమ్ని ఆశ్చర్యంగా పరిశీలించడం పవన్ కళ్యాణ్ గారు ఏంటంటారు? ఏం జరుగుతుంది అసలుకి? నిజంగా మా అదృష్టమయ్యా. ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరం కట్టినట్టయితే పొరపాట్లు ఏమన్నా జరిగితే ముంపుకు జనమంతా అల్లాడిపోయి చనిపోయేవాళ్ళు. ఈడ ఒక్క ఋషికొండ ప్యాలెస్ అరే పెచ్చులుడిపోయి స్లాబ్ ఊడి కింద పడుతుంది బాబు సంవత్సరం తిరగకముందే. నిజంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు చాలా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేశావు. పోలవరం కట్టకుండా, అమరావతి కట్టకుండా, ఏ ఒక్క నిర్మాణం చేపట్టకుండా నువ్వు ఉన్నందుకు నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున 100 దండాలయ్యా. ఎందుకంటే ఏది కట్టినా ఖచ్చితంగా కూలిపోయారు. దాకా మీరే అన్నారు కదా అసలుకి ఏం కట్టకుండా నాశనం చేశాడు రాష్ట్రాన్ని అని మీరే విమర్శించారు. మరి ఈరోజు కట్టనందుకు దండాలు పెడతారు ఏంది? అసలు ఏం జరుగుతుందంటారు? ఏం చేయకపోయినా భగవంతుడు అవుతాడని ఈ సందర్భంగా మాకు అర్థమైంది. ఆయన ఎంత మంచోడాడంటే ఏం చేయకుండా ఉంటవే. వెనకటికి ఎవడు అన్నా అంట ఏ యాసం కడతావరా అంటే శ్రీకృష్ణుడు యాసం కడతా, ఆంజనేయుడు యుద్ధం యాసం కడతా అని రామాంజనేయ యుద్ధం టైంలో చెప్పాయంట. తర్వాత అంతా అయిపోయిన తర్వాత నాటకం మొదలైన తర్వాత దారా మరి యాసం కట్టు, నీ టైం వచ్చింది, నువ్వు పాత్ర నేను ఎగ్గొట్టే యాసం వేశాను ఈసారికి అన్నాడంట. అట్లాగే మా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఎగ్గొట్టే యాసం వేశాడు. కాబట్టి ఎక్కడ కూడా నష్టం జరగల. ఇక ఋషికొండ ప్యాలెస్ ఆయన భార్య కోసమో తన కోసమో కట్టుకున్నాడు. ఆ పెచ్చులుడి ఆమె నెత్తిన పడ్డట్టయితే ఉండేదయ్యా నాయన. నిజంగా ఈసారికి జగన్మోహన్ రెడ్డి గెలుచుంటే, ఆ ఋషికొండ ప్యాలెస్లో కనుక జీవించి ఉంటే, ఆ పెచ్చులుడి మీద పడి ఉంటే ఎంత పెద్ద కథల్లేవాడు దానికి. దీనికి ఏ చంద్రబాబు కుట్ర అనేవాడు, లేకపోతే ట్రంప్ కుట్ర అనేవాడు, లేకపోతే ఇంకో దేశంలో పుతిన్ కట్టించుకుందే ఆయన, ఇంకెవరు కుట్రని ఎలా చెప్పగలుగుతాడు? అంటే కూల్చివేతకు కూడా కారణం ఎక్కడి నుంచో ఏ మిసైలో పడిందనేవాడు, ఏ నాటకం చేసేవాడు. అమ్మో పెద్ద ప్రమాదం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తప్పిందని చెబుతూ అయ్యా జగన్ మళ్ళీ ఒకసారి నమస్కారం నీకు.